బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజాభవన్లో నిర్వహించిన కాంగ్రెస్ కీలక సమావేశంలో ఆయన మాట్లాడారు. 3 దఫాలుగా రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. రేపు 1,00,000 వరకు ఉన్న రైతు రుణమాఫీలు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రేపు సాయంత్రం 4 గంటలకు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఈ నెలాఖరులోగా 1,50,000 వరకు రుణాల మాఫీ చేస్తామన్నారు. ఆగస్టులోగా 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన 7 నెలల్లో సంక్షేమానికి 30,000 కోట్లు ఖర్చు చేశామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజాభవన్లో నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజాభవన్లో నిర్వహించిన కాంగ్రెస్ కీలక సమావేశంలో ఆయన మాట్లాడారు. 3 దఫాలుగా రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. రేపు 1,00,000 రూపాయల వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రేపు సాయంత్రం 4 గంటలకు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఈ నెలాఖరులోగా 1,50,000 వరకు రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆగస్టులో 2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన 7 నెలల్లో సంక్షేమానికి 30,000 కోట్లు ఖర్చు చేశామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజాభవన్లో నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.